గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక చిన్న గమనిక. జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు మకర రాశి జాతకులకి అష్టమ స్థానంలో అంటే 8వ రాశిలో, మీ రాశి నుంచి ప్రారంభించి 8వ రాశిలో కుజకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కుజుడు, కేతువు ఈ రెండు కూడా పరస్పర శత్రుతో ఉన్నటువంటి పాపగ్రహాలు. దీన్ని జ్యోతిష పరిభాషలో పిశాచ యోగము అంటారు. పిశాచ యోగం అనగానే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనుకోవద్దు. ఇదొక అదృశ్య అవయోగము. దీని ప్రభావం దేశాలపైన, కొంత రాజకీయ రంగం పైన, రాజకీయ నాయకులపైన, కొంత క్లైమాటిక్ కండిషన్స్ పైన, వెదర్ రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, కొంత ఎడిదిరిగి ఈ వర్షాకాలం ప్రారంభం అవుతుంది కనుక దానిపైన ప్రభావం ఉంటుంది. వైరస్ పైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక యాజ్ పర్ యాజ్ మకర రాశి జాతకులకి యాజ్ కన్సర్న్ మకర రాశి ప్రతి విషయంలో తప్పడడుగులు వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి చేసే కార్యక్రమాలలో సడన్గా ఏదైనా బ్రేక్స్ రావచ్చు, పొరపాటు జరగవచ్చు, నమ్మించి మోసం చేసేవారు కూడా ఉండవచ్చు. కనుక తొందరపడి ఎవరి మాట అంటే వారి మాట నమ్మి ముందుకు వెళ్ళకండి. ప్రతిదీ బాగా ఆలోచన చేసే ముందుకు వెళ్ళాలి. లేదంటే కామ్గా 2 months ఉండటమే మంచిది. కానీ ఒక్కోసారి మనస్సు ఉండనివ్వదు. ఎదురువారు చెప్పింది గుడ్డిగా నమ్మేద్దాం అనిపిస్తుంటుంది. ఆ నమ్మక ద్రోహం జరిగి ఆ తర్వాత నష్టపోతారు. కనుక చేతులు కాలినంత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కానీ ఏదైనా మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 2వ గమనిక. నేను బెంగళూరులో జూలై నెల మొదటి వారంలో ఓన్లీ 2 రోజులు మాత్రం ఉంటాను. కేవలం 10 నుంచి 12 అపాయింట్మెంట్స్ మాత్రం ఇస్తాను. బెంగళూరు నుంచి ఎవరైనా నా కోసం హైదరాబాద్ రావాలంటే నాతో మాట్లాడే 1 గంట లోపు సమయానికి వారు 3 రోజులు సమయాన్ని వెచ్చించాలి. రావటం, పోవటం, హైదరాబాద్ ట్రాఫిక్, వర్షాలు, ఇది పెద్ద వాళ్ళకి హెడేక్ అయిపోతున్నది. అందుకే వారి కోసంగా నేను బెంగళూరులో జూలై మొదటి వారంలో ఉంటాను. ఓన్లీ 2 రోజులు మాత్రమే. మనకు ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వారు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి 8:07 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంటుంది. 1వ తేదీ ఏదో కొంచెం అనుకూలంగా వ్యాపారం భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల, దంపతుల మధ్య, కొంచెం ప్రేమికుల మధ్య, వివాహం కానటువంటి వారికి కొంత 1వ తేదీ కొంచెం రెపరెపలాడినట్టు ఉన్నప్పటికీ కూడా 2, 3, 4, 5, 6 5 రోజుల పాటు కొంత వ్యతిరేకతలు ఉంటాయి. పైగా ఇదే సమయంలోనే అష్టమ చంద్ర దోషము అని ఉంటుంది. అంటే మీ రాశికి అష్టమంలో చంద్ర సంచారం జరిగితే దాన్ని అష్టమ చంద్ర దోషం అంటారు. అది ఎప్పుడు ఉందంటే 1వ తేదీ జూన్ 1వ తేదీ రాత్రి 9:36 నుంచి 4వ తేదీ ఉదయం 7:36 వరకు అది అష్టమ చంద్ర దోష సమయం అంటారు. అంటే 1 రాత్రి నుంచి 4 ఉదయం మార్నింగ్ 7:36 వరకు అది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. కనుక డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, కరెంటు పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొంచెం చిన్నపాటి అనారోగ్య లోపాలు ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడన్నా ప్రయాణాలు వెళ్తున్నా కూడా కొంచెం మర్చిపోకుండా భద్రంగా అన్ని వస్తువులు ఉన్నాయా లేవా అని 1కి 10 సార్లు అట్లా గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4, 5, 6వ తేదీ రాత్రి 8:07 దాకా ఉండే టైం అంతా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఇట్ ఈజ్ అన్ఫేవరబుల్ టైం. కనుక కొంచెం మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రితో కానీ, చిన్నాన్న, పెదనాన్న కానీ, మేనత్తలతో కూడా కొంత కలహాల వైపు వెళ్లకుండా కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండే విధంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి తప్ప కట్టా, కొట్టా, తెచ్చా అనే రీతిలో మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే, ఇది
6వ తేదీ రాత్రి 8:07 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. లాభస్థానం బాగుంటుంది. మీరు చేసే పనుల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ మేనేజ్మెంట్ కావచ్చు, మీ మేనేజ్మెంట్ సరళి కావచ్చు, 10 మందిలో మీ గుర్తింపు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారము, సంతానము, ఫైనాన్షియల్ మ్యాటర్స్, లేక హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో, హౌస్ కొనుగోలు విషయంలో, హౌస్ అమ్మకాల విషయంలో, వాహన కొనుగోళ్ళు, వాహన అమ్మకాలు, ఆల్ ఇన్ ఆల్ అన్నింట్లో కూడా కొంత అనుకూలతలు కొంతవరకు రెపరెపలాడుతుంటాయి. డెవలప్మెంట్స్ వస్తాయి. పర్వాలేదు అనేటువంటి ధైర్యం ఉంటుంది. కనుక ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. బట్ మొదటి పాయింట్లో కూడా ఇంకొక మాట చెప్పడం కూడా మర్చిపోయాను. షేర్ మార్కెట్ జోలికి 1, 2, 3, 4, 5, 6 తారీఖులో షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి. కొంతవరకు షాక్ కొట్టేట్టు ఉంటుంది. కనుక ఏదైనా ఈ జూన్, జూలై ఈ 2 నెలలు కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి ఆదివారం ఉదయం అంటే 1వ తేదీ ఉదయం నుంచి ఆదివారం రాత్రి 9:35 వరకు అది అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ రాత్రి 9:36 ప్రారంభమై 2వ తేదీ సోమవారం రాత్రి 10:55 వరకు వారికి వ్యతిరేక సమయం, అది విసర్జించే సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం మకర రాశిలో ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 2వ తేదీ సోమవారం రాత్రి 10:55 ప్రారంభమై 3వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 12:58 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఏది ఏమైనా జూన్, జూలై ఈ 2 నెలల్లో ప్రతి విషయంలో అప్రమత్తత అనేది అవసరమని గమనించండి. శుభం.